నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఉత్తరాంధ్ర వైసీపీ అయితే ఖాళీ అయిపోతుంది, జనసేనలోకి అయితే వలసలు వెళ్ళిపోతున్నాయి. సో దీంతో పార్టీ పరిస్థితి ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఉత్తరాంధ్రలో వైసీపీ అనేది అయితే వైసీపీ పార్టీలో అయితే మొత్తం ఎవరెవరైతే ఉన్నారో చాలా వరకు వెళ్ళిపోతున్నారు బయటికి. ఇప్పుడు చూస్తున్నట్టయితే కొంతమంది కార్పొరేటర్లు జనసేన కండువ కప్పుకున్నారు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో. మరి అసలు వైసీపీ పరిస్థితి ఏంటి, మరి అసలు ఎలా ఉండబోతుంది నెక్స్ట్? అసలు నేను చాలా సందర్భాల్లో చెప్పానండి, ఎప్పుడైనా సరే గవర్నమెంట్ ఉన్న వైపే వలసలు వెళ్తుంటే బెల్లం ఉన్న చోట చేమలు చేరినట్టుగా. దట్టు వైసీపీ గత 5 ఏళ్ల పరిపాలనలో రకరకాల విమర్శలు ఉన్నాయి దాని మీద. అరాచక ప్రభుత్వం అని, అవినీతి పాలనని, అభివృద్ధి కుంటుపడిందని, రాష్ట్రం ఒక్కసారి 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిందని రకరకాలుగా. ఇప్పుడు జనరల్గా రాజకీయ పక్షంగా విమర్శలు చేస్తుంటారు కదా, అట్లా చేశారు. ప్రజలు కూడా చాలా వ్యతిరేకించారని మనకు అర్థమవుతుంది. మొన్న ఓటింగ్ పర్సంటేజ్ కూడా చూస్తే ఆ సీట్లు గెలుచుకోవడం కూడా కూటమి. సో మొత్తం మీద మెల్లమెల్లగా వైసీపీకి చాలామంది నాయకులు దూరం అవుతున్నారు. కొంతమంది దూరం అవ్వాలనే ఉద్దేశంతోనే సైలెంట్ అయిపోతున్నారు. సైలెంట్గా ఉన్నారంటే దాని అర్థం ఇప్పుడు కాకపోతే ఒక 6 నెలలు, 1 ఇయర్, మరీ వర్స్ట్ కేసులో ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్కి ఇంకా 1 సంవత్సరం ఎంత ఉందనగా అప్పుడు జంపు జిల్లాలని అవ్వడం కూడా చాలామంది అవుతుంటారు. అయితే వైసీపీ ఘోర పరాభవం తర్వాత పెద్ద పెద్ద నాయకులే సైలెంట్ అయిపోతున్న తరుణంలో కింద స్థాయి వాళ్ళ పరిస్థితి ఏంటి? అదీ కాక నేను చాలా సందర్భాల్లో చెప్పింది ఏమిటంటే, 2012లో ఎప్పుడో పార్టీ పెట్టినప్పుడు 2019లో గవర్నమెంట్ వచ్చే వరకు కూడా వైసీపీ జెండాని భుజానికి ఎత్తుకుని మోసిన ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త, మిడిల్ లెవెల్లో ఉండే కొంతమంది నాయకులు, సరే గవర్నమెంట్ వచ్చాక మనం స్థిరత్వం వస్తుంది, మన లైఫ్ సెటిల్మెంట్ అవుతుంది, రకరకాల పథకాలు అవ్వచ్చు, ప్రాజెక్టులు అవ్వచ్చు, డెవలప్మెంట్ పరంగా మనకు కాంట్రాక్ట్స్ వస్తే మనం చేసుకొని బతకొచ్చు అనుకున్నారు. బట్ దానికన్నిటికీ విరుద్ధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడు అదే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఎంతసేపు పథకాలు, సంక్షేమం అన్నాడు తప్ప ఒక అభివృద్ధి లేదు, ఒక ప్రాజెక్టు లేదు. ఎలా బతుకుతారు వీళ్ళంతా? వీళ్ళకి ఎలాగ మనీ రెవెన్యూ ఎలా జనరేట్ అవుతుంది? మనీ టర్న్ ఓవర్ ఎలా అవుతుంది? రాష్ట్ర అభివృద్ధి ఒక్కటంటే అదే అభివృద్ధి అంటే రోడ్లు వేసేసి 4 ప్రాజెక్టులు తెచ్చేస్తే అభివృద్ధి కాదు. జనాల్లో అమౌంట్ కూడా టర్న్ ఓవర్ అవుతుండాలి. అప్పుడే కదా అందరికీ కూడా 4 పైసలు వస్తాయి. అలా కాకుండా ఆయన ఏం చేశాడు? లెక్కర్, ఇసుక మొత్తం ప్రభుత్వమే నడిపించేలా చేశారు. ఎస్పెషల్లీ లెక్కరు ప్రభుత్వాలు నడిపించేది లెక్కర్ అయితే, ఆ లెక్కర్ను కూడా ప్రభుత్వపరం చేసేసి మొత్తం వాళ్ళే మేనేజ్ చేశారు. అంటే పెద్ద తలకాయలు, కింద స్థాయిలకు ఇంకేముంది? అలా కాకుండా బాబు ఈ మండలానికి ఒకటి, లేదా మండలానికి ఒక 5 వైన్ షాపులు, అది కూడా ఎవరికి? వైసీపీ కార్యకర్తలకు, వైసీపీ నాయకులకు ఇప్పిస్తే వాళ్ళ అనుచరుడు అలా బతుకుతారుగా. దాని మీద వచ్చిన కమిషను, దాని మీద వచ్చిన ఏదో లాభమో ఏదో బతుకుతారు కదా. అలా కాకుండా అది కూడా గవర్నమెంట్ వేగా వేసేసుకుంటే మరి కింద జెండా పట్టుకుని తిరిగినోడు ఎందుకు తిరగాలి నీకోసం? సో ఇట్లాంటి వ్యతిరేకతలు గ్రౌండ్ లెవెల్లో సైలెంట్గా జరిగాయి, అది ఆయన తెలుసుకోలేకపోయారు, పక్కన పెట్టి. సో ఇప్పుడు ఒక్కొక్కరు ఏం చేస్తున్నారు? అరే మనం ఇంకా స్థిరపడలేదు, చేతి ఇవ్వాలి, సరే ముందు మనం వెళ్దాం అని ఎవరెవరు కింద స్థాయిలు మెల్లమెల్లగా జారుకొని పక్క పార్టీకి చూస్తున్నారు. పక్క పార్టీ అంటే ప్రధానంగా టీడీపీ ఆర్ జనసేన. బీజేపీలోకి చాలా తక్కువ మందే వెళ్తారు. ఎందుకంటే బీజేపీ మొన్న గెలుచుకున్న సీట్లు కూడా బికాజ్ ఆఫ్ కూటమి వల్ల గెలుచుకోగలిగింది. టీడీపీకి ఎలాగో గ్రౌండ్ లెవెల్లో మంచి బలం ఉంది. జనసేన ఆంధ్ర జిల్లాలు, ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, కొన్ని ప్రాంతాలు, మొత్తం రాష్ట్రం అంతా కూడా విస్తరించేలాగా, బలంగా పాతుకుపోయేలాగా ఉండాలని జనసేన కూడా ప్రయత్నిస్తుంది. అయితే ఇప్పుడు రోజా గారి విషయంలో ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే, నగిరి మాజీ ఎమ్మెల్యే రోజా గారి విషయంలో ఆవిడ వెనక తిరిగే ఎవరెవరైతే అనుయాయులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోయారు ఎన్నికల క్యాన్వాసింగ్ టైంలో. అయిపోయి వాళ్ళ కింద ఉండే కార్యకర్తల్ని టీడీపీ వైపు అటు తిరగండ్రా అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అలా ఉన్నప్పుడు ఆవిడ క్యాన్వాసింగ్కి వెళ్తే అడిగేవారంట, మేడం ఎప్పుడు మీ వెనక వాళ్ళు వచ్చారు కదా, ఫలానా ఇది వచ్చేవారు, ఫలానా రావు గారు వచ్చేవారు, ఫలానా సమ్ ఎక్స్ వచ్చేవారు, ఇప్పుడు లేరేంటనంటే ఈవిడేం చెప్పలేకపోయేవారు. వాళ్ళు సైలెంట్ అయిపోయి కింద కార్యకర్తలు మాత్రం టీడీపీ పంపించారు. ఎందుకు? సంకేతంగా రేపు గవర్నమెంట్ వస్తే మేము కూడా టీడీపీలోకి వస్తావురా బాబు అని చెప్పి ముందు కార్యకర్తలను పంపించారు. సో ఇక్కడ విశాఖలో కూడా కార్పొరేటర్లు ధైర్యం చేసి ఒక 5గురు వెళ్ళారు. వెళ్ళడం, అది కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేతుల మీదుగా కండువ కప్పించుకోవడం, పార్టీలోకి ఆహ్వానించుకోవడం అనేది ఆశ్చర్యంగా. అదే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇట్లా చేస్తున్నారా? ఇన్ని రోజులు పనుల్లో నిమగ్నం అయిపోయారు. ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఏవేవి చేయాలి త్వరితగతిన అనేది ముందు ఒక ప్రణాళిక రచించుకొని చేసుకొని
తర్వాత మెల్లమెల్లగా అధికారము పరిపాలనే కాదు కదా, పార్టీ పరిస్థితి కూడా ముఖ్యమే కదా. ఏదైతే స్ట్రైకింగ్ రేట్ 100తో ఉందో ఇప్పుడు ఇంక విస్తరించే పనులు కూడా ప్రారంభించాలి జనసేనకి. సో విస్తరించే పనులు ప్రారంభించాలి. పనిలో పనిగా రాబోయే రోజుల్లో కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి. కార్పొరేషన్ ఎన్నికలు అనేవి బిగ్గెస్ట్ టాస్క్ అయిపోయింది ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి. ఆల్రెడీ వైసీపీలో బలంగా ఉంది. రేపు పొద్దున వైజాగ్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర అంటేనే ఫస్ట్ గుర్తొచ్చే పేరు బొత్స గారు దాంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. మరలా విశాఖ యొక్క కార్పొరేట్ని కైవసం చేసుకోవాలని తలంపులో వైసీపీ ఉందన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. సో ఇలాంటప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా వలసల్ని ఎంకరేజ్ చేయాలి, పార్టీని బలోపేతం చేయాలి. రాబోయే కార్పొరేషన్ ఎన్నికలు ప్రధానంగా తిరుపతి కానీ, కడప కానీ, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ఇట్లాంటి కార్పొరేషన్ అన్నిటి మీద దృష్టి పెట్టి కైవసం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కడప అంటే చెప్పలేం కానీ మిగతావి అయితే కంపల్సరీగా కైవసం చేసుకోవాలి, అప్పుడే మనం పట్టు సాధించగలుగుతాం అనే తపనలో కూటమి ఉంది కాబట్టి సో వలసల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. ముందు కార్పొరేట్లు వచ్చారు కాబట్టి ఆ తర్వాత సీనియర్ లెవెల్ నాయకులు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ పవన్ కళ్యాణ్ గారికి ఇది చాలా మంచి శుభపరిణామం అని కూడా చెప్పాలి. ఎందుకంటే ఏ గాజువాకలో, ఏ భీమవరంలో అయితే 2 చోట్ల 2019లో పోటీ చేసి ఓడిపోయారో, అరే నేను ఈ సామాజిక వర్గం చెందిన ఎక్కువ ఉన్నా కూడా నేను ఓడిపోయాను అంటే ఇక్కడ ప్రజలు గెలుపు అభివృద్ధికో లేదంటే కొత్తదనాన్ని కోరుకొని జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు. సరే నేను ఇంకా మిమ్మల్ని నమ్మకం కలిగించలేదు, నేను నమ్మకం కలిగించుకుంటాను, మళ్ళీ గెలిపించుకుంటాను అనే తపనతో ఉన్నాడు. కాబట్టి ఆ ఏ వైజాగ్లో అయితే ఓడిపోయాడో అదే వైజాగ్ నుంచి జనసేనకు వలసలు రావడం అనేది మంచి పరిణామంగా భావిస్తూ ఇకపై మనం ఉత్తరాంధ్రలో ఫస్ట్ పార్టీని బలోపేతం చేయాలని ఆలోచనలు ఉన్నారు. 1 బలోపేతం చేయడం, 2 వలసలను ఎంకరేజ్ చేయడం. వలసలను ఎంకరేజ్ చేస్తూ దాంతోపాటు మరో 10 మందిని సభ్యత్వం పెరుగుతున్న కొద్దీ రేపు కార్పొరేషన్ ఎన్నికలకు కూడా కూటమి విజయం నల్లేరు మీద అడకైపోతుంది, ఈజీ అవుతుంది కదా. సో అందుకు పవన్ కళ్యాణ్ గారు పర్టికులర్గా విశాఖ నుంచి కార్పొరేట్ రావడం నాకు జనసేనని మరికాస్త ఆదరిస్తున్నారు, నమ్ముతున్నారు. మీ ఆదర అభిమానాలు ఎప్పుడు ఇలాగే ఉండాలి, మీ నమ్మకాన్ని చూరగొనేలాగా మరికాస్త పనిచేద్దాం, కలిసి పనిచేద్దామని అతనే స్వయంగా కండువాలు కప్పి ఆహ్వానించారు. సో ఇప్పుడు ఇది సక్సెస్ అయింది కాబట్టి మెల్లగా ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో వాళ్ళు పంపించారా లేదా వీళ్ళే స్వచ్ఛందంగా వచ్చారా తెలుస్తుంది. బట్ తెర వెనక కొంతమంది ఉన్నారు, వాళ్ళు వైసీపీలో నాయకులే కొంతమంది ఉన్నారు, మాజీ మంత్రుల పేరు అనవసరం, వాళ్ళు కూడా మెల్లగా వీళ్ళు పంపించి వీళ్ళ ద్వారా లైన్ క్లియర్ చేయించుకుందామనే ప్రయత్నంలో ఉన్నారు. కానీ మరి వైసీపీ మెయిన్ లీడర్స్ని తీసుకునే అవకాశం ఉందంటారు? ఎందుకంటే చాలా వరకు చూసాం వైసీపీ లీడర్స్ ఎట్లా మాట్లాడారు ఏంటి అనేది, చంద్రబాబు నాయుడు గారిని ఎలా మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారిని ఎలా మాట్లాడారు అనేసి మనం చూసాం. సో మరి వాళ్ళకి లైన్ క్లియర్ అయితే మరి వీళ్ళు ఇటు సైడ్ వచ్చే అవకాశం ఉందంటారు? ఎవరైతే నోరు పారేసుకుని మాదే ప్రభుత్వం, ఎప్పటికే మేమే ఉంటాం, రాజుల్లాగా పరిపాలిస్తూ ఉంటామని ఎక్కువగా మాట్లాడారో అటువంటి వాళ్ళకి డోర్స్ క్లోజ్, అది క్లియర్. అది ఇప్పుడే కాదు, కూటమి ఏర్పడిన కూటమికి ఒకరికొకరు పరస్పర సహకారం అనుకున్న తర్వాత తాడేపల్లిగూడెంలో మొట్టమొదటిసారిగా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు సభ ఏర్పాటు చేసినప్పుడే క్యాన్వాసింగ్కి అప్పుడే చెప్పారు. ఎవరెవరైతే ఇలాగా డబుల్ గేమ్ ఆడి అక్కడ మాట్లాడి ఇక్కడ ఇంట్లోకి రావాలి, ఎన్నికల ముందు ఇటు రావాలనుకున్న ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళందరికీ డోర్స్ క్లోజ్ అని అప్పుడే చెప్పారు. సో ఎవరైతే పద్ధతిగా ఉన్నారో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారో వాళ్ళకి మాత్రం అవకాశం ఉంటుంది, వాళ్ళు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకొంతమంది గిల్టీగా ఫీల్ అయ్యి ముందు ఇట్లా సెకండ్ లెవెల్ క్యాడర్ నాయకుల్ని పంపించి తర్వాత వాళ్ళు వచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారట. చూద్దాం, రాజకీయాల్లో సహజమే కదా ఇవన్నీ కూడా. రైట్, థ్యాంక్ యూ సో మచ్.